అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. పెళ్లి సిరీస్ లో భాగంగా సంగీత్ వీడియో మిస్ అయింది అనుకుంటున్నారా? ఏం కాదండి, ఈ రోజు సంగీత్ వీడియోతోనే మీ ముందుకు వచ్చేసా. కాకపోతే కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది పెళ్లికి ముందు రోజు అన్నమాట. పెళ్లి చీరకి చివరిన అంచుకి ముళ్ళు వేస్తారు కదా, అలా వేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ముళ్ళు అంటే కుచ్చులు అన్నమాట. చీరకి కొంగు దగ్గర కుచ్చులు వస్తాయి కదా, అవి వేస్తున్నారు. అలాగే పెళ్లి కూతురికి పెళ్లిలో మెట్టులు పిల్లలు మేనమామలు పెడతారు కదా, వెండి ఐటమ్స్ చేసే అతను తెలిసిన ఆయన ఉంటే అతను ఇంటికి వచ్చారు. సో అక్కడే సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు. పెళ్లి దగ్గరికి కావాల్సిన చీరలు సర్దుకుంటూ వాటి మీదకి బ్లౌజెస్ చూసుకుంటూ ఒక పక్క బ్లౌజ్ పీసెస్ పెట్టాల్సినవి చూసుకుంటూ ఇలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. పెళ్లి కూతురుని చేసిన రోజు వీడియోలో మేము సంగీత్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్పి కొన్ని వీడియోస్ అయితే పెట్టాను కదా, వాటికి సంబంధించినవే కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ రోజు ఈ వీడియోస్ కూడా అందులో పెడితే ఆ వీడియో చాలా లెందీ అయిపోతుంది అని చెప్పి నేను అందులో పెట్టలేదు. కాకపోతే కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి గైస్. మా చిన్నంటికి కూడా మేము డాన్స్ స్టెప్స్ నేర్పించామన్నమాట. అవన్నీ చాలా కామెడీగా ఉంటాయి, మీరు డెఫినెట్ గా ఎంటర్టైన్ అవుతారు. అందుకోసమే ఆ వీడియోస్ ని, ఇది కూడా సంగీత్ వీడియో రిలేటెడ్ కాబట్టి ఇందులో చూపిస్తున్నాను. అలా అని అందులో రిపీట్ అయిన వీడియోస్ ఏమి ఇందులో ఉండవు. మరి ఆ ఎంటర్టైన్మెంట్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో మొత్తంలో మీరు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరనే అనుకుంటున్నాను. ఇక్కడ మేము అందరం కూడా మాకు వచ్చిన నచ్చిన తెలిసిన స్టెప్స్ తో డాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ మేము ఇంతలా ప్రాక్టీస్ చేసామా, సంగీత్ రోజు సంగీత్లో మాత్రం ఇక్కడ మేము చేసిన ప్రాక్టీస్కి అక్కడ మేము చేసిన డ్యాన్స్కి అసలు సంబంధమే లేదు. మొత్తం బిస్కెట్ అయిపోయింది అనుకుంటాం, కానీ ఇక్కడ ఇంతలా ప్రాక్టీస్ చేసినా అప్పుడు ఫ్లోలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసారు. సాంగ్లో ఫేమస్ అయిన స్టెప్స్ ఉంటాయి కదా, అవి మాత్రం నేర్చుకున్నాము. తీరా అక్కడ స్టేజ్ ఎక్కిన తర్వాత అవి ఏం గుర్తురాలేదు, కానీ వేరే స్టెప్స్తో మేనేజ్ చేసేసాం అనుకోండి, అది వేరే విషయం. ప్రోగ్రామ్ అయితే బ్రహ్మాండంగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం అందరం. మా చిన్నాంటి ఎంట్రీతో మా డాన్స్ ప్రాక్టీస్ కాస్త మంచి రసవత్రంగా సాగింది, రక్తి కట్టింది. అప్పుడు దాకా మామూలుగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళం కాస్త మంచి ఫన్ క్రియేట్ అయింది అక్కడ. యాక్చువల్గా ఈ ప్రాక్టీస్కి నెక్స్ట్ డే హల్దీ అవ్వడం వల్ల హల్దీలో ఈ స్టెప్స్ అన్ని యూజ్ చేసేసాం. ఆ నెక్స్ట్ డే సంగీత్ స్టెప్స్ గుర్తురానట్టు అనిపించింది నాకైతే. మొత్తానికి ఎలా అయితేనే సంగీత్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. మరి మేము మా సంగీత్లో ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి.
అదిగా మా నాని తిరుగు 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 ఐటమ్ చూడు ఇప్పుడు రివీల్ చేయరా నవ్వు నవ్వు ఇచ్చే పెట్టండి ఓకే తిరగండి ఓ చుట్టూ తిరగండి అలాగా ఎక్కడ తిరిగా అది అక్షరం ఫోటో 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 లాస్ట్ లో ఈ ర్యాంప్ వాక్ ఐడియా ఇచ్చింది నేనే. దీంతో పాటు మా షన్విత్ గడు చీర కట్టుకుని వచ్చి అమ్మాయిలాగా డాన్స్ చేయడం ఇంకా బాగా హైలైట్ అయింది పార్టీకి. ఇంకా చాలా వీడియో ఉండాలి కానీ నాకు అదొక్కటే దొరికింది. చూసారు కదండి, కొంచెం సేపే అయినా సరే నా దగ్గర అంత వీడియోనే ఉంది. ఎందుకంటే డాన్స్ చేస్తూ ఒక పక్క వీడియో కవరేజ్ చేయడం అంటే అస్సలు అవ్వలేదు, ఎంజాయ్ చేయలేమని చెప్పి అసలు వీడియో తీసుకోలేదు. ఫోటోగ్రాఫర్స్ దగ్గర వీడియోస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చులే అని అనుకున్నాను. కానీ ఇప్పటికీ కూడా ఆ వీడియో అయితే రాలేదు. కాకపోతే సైడ్ నుంచి అన్నయ్య వాళ్ళు బావ వాళ్ళ ఫోన్ లోంచి తీసిన వీడియోస్ ఇవి, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఈ వీడియో రావడానికి కూడా అందుకే లేట్ అయింది. ఎలా ఉంది ఇంతకీ మా సంగీత్ వీడియో, మేము చేసిన డాన్స్? మీరు కూడా అనుకుంటున్నారు కదా అసలు వీళ్ళు చేసిన ప్రాక్టీస్ కి అక్కడ చేసిన డాన్స్ కి సంబంధమే లేదని. అందుకే నేను ముందే చెప్పానండి. అక్కడ సంగీత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా జరిగిపోయాయి. అవేమి నేను వీడియో తీయలేదు, అంత ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సంగీత్ రోజు కట్ చేస్తే నెక్స్ట్ డే మ్యారేజ్ కదా, పెళ్ళైన 3వ రోజు జరిగే యానాల భోజనాలండి ఇవి. అమ్మాయి ఇంటి దగ్గర జరుగుతుంది. మాకైతే పెళ్లి దగ్గర నుంచి అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత పుట్టింటికి మళ్ళీ 3వ రోజు వస్తుంది. ఇక్కడ పూజ జరుగుతుంది. పైన పూజ అయ్యాక ఇక్కడ భోజనానికి వచ్చాం. నేను ఇదివరకు యాలవారి వీడియోలో కూడా చెప్పాను కదా, మాకు యానాలకి కంపల్సరీ నాన్ వెజ్ తోనే భోజనాలు పెడతారు. చెప్పు. అయ్యో అయ్యయ్యో అయ్యో వీడియో తీయడానికి ఇది కాదు, అల్ఖైదాలోని అన్నాడు, అందుకే మొహం దాచుకుంటాడు తెలుసా. మరి నువ్వెందుకు దాచుకుంటున్నావు? నువ్వు అమ్మాయివా? ఫోటో తీసుకో. మొత్తం రంగారంగా రోజు పెళ్లి మొత్తంలో ఇది లాస్ట్ డే అండి. దీంతో పెళ్లి సందడి అంతా కంప్లీట్ అయిపోయినట్టే. రోహిత అయితే ఇక్కడ భోంచేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది బూరికపల్లి. అట్నుంచి అటు తను హైదరాబాద్ వెళ్ళడం, అక్కడి నుంచి తను యుఎస్ వెళ్ళడం అన్ని జరిగిపోతాయి. సో తనని అక్కడే లాస్ట్ టైం సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. మళ్ళీ ఎప్పటికో గానీ మీట్ అవ్వలేం కదా. కింద భోజనాల సందడి అంతా కంప్లీట్ అయిపోయింది. మేము కూడా అందరం భోజనం చేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసాము. వచ్చిన చుట్టాలు అందరూ కూడా ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము మాత్రమే ఉన్నాం. ఇంకా మీకు తెలిసిందే కదా, మేమందరం ఉంటే మాకు నిద్ర ఏం అవసరం లేదు, అలా మాట్లాడుకుంటూనే ఉంటాం. అప్పటికి టైం ఏం తక్కువ అవ్వలేదు. వచ్చిన చుట్టాలందరినీ పలకరించుకుంటూ వాళ్ళందరూ వెళ్ళేసరికి 11:30 ఎంతో అయింది. అప్పటికి మాకు ఇంకా ఏం నిద్ర రావట్లేదు. సో అందరం కూర్చుని అలా మా కచేరీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం. ఆ కచేరీ మీకు వినిపించే ప్రోగ్రామ్ ఏం లేదులేండి, కంగారు పడొద్దు. ఊరికే జస్ట్ అలా కాసేపు కూర్చుని మాట్లాడుకుని పెళ్ళి ఎలా జరిగింది, ఏమేమి జరిగాయి, మా రాజుదిన అయితే గీతికతో పాటు తోడు వెళ్ళింది, అక్కడ ఏమేం జరిగాయి విశేషాలు అవన్నీ చెప్తూ ఉందన్నమాట. అవి వింటూ టైం స్పెండ్ చేసాము. తర్వాత ఎవరి కాలం పడుకున్నాము, అంతే. ఇక్కడితో మా గీతిక పెళ్లి సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పెళ్లి చక్కగా జరిగింది, అంతా బాగుంది. సో ఈ పెళ్లి సిరీస్ని మీరందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కంపల్సరీ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ప్రతిదీ ఇన్ఫర్మేటివ్ అనే కాకుండా ఇలాంటి సరదాలు సంతోషాలు అప్పుడప్పుడు ఉండాలని సరదాగా కాసేపు మీతో మా ఎంజాయ్మెంట్ని కూడా పంచుకున్నాను. కొన్నిసార్లు మన స్ట్రెస్ని పోగొట్టుకోవాలి అని అంటే ఫన్నీ మూమెంట్స్ చూస్తే స్ట్రెస్ తగ్గుతుంది. అందుకోసమే అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అన్నమాట. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పెళ్లి సిరీస్ అంతటినీ కూడా మంచిగా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్.
సిరీస్ని లాస్ట్ వరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.